హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలకృష్ణ. మీరు చూస్తున్న బాలకృష్ణ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో బోట్ రాకర్స్ 335 బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన రాకర్స్ 255కి ఇది సక్సెస్ అని చెప్పుకోవచ్చండి. ఫ్రెండ్స్ చూడండి, బోట్ బీలాక్డ్ అండ్ లోడెడ్ అని చెప్పేసి చెప్తుంది. దీంట్లో మెయిన్ వచ్చేసరికి ఏంటంటే Qualcomm aptX HDకి ఇది సపోర్ట్ చేస్తుందండి. అది ఒకటి మంచి విషయం అని చెప్పుకోవాలి. సో చూడండి, Qualcomm aptX HD అండ్ Qualcomm aptX ప్లస్ Qualcomm aptX CDC కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఐసోలేషన్ అనేది ఇందులో ఉందండి. సో ఇది చూడవచ్చు, అంటే కంప్లీట్ నాయిస్ క్యాన్సిలేషన్ అని కాదు, కానీ కొంతవరకు మన సరౌండింగ్లో ఉన్న నాయిస్ అనేది క్యాన్సిల్ చేస్తుందండి. ఇక్కడ బ్రాండింగ్ ఇచ్చారు. చూడండి, బ్యాక్ సైడ్ ఫీచర్స్ చూద్దాం. అడ్వాన్స్డ్ బ్లూటూత్ 5.0 చిప్సెట్, ASAP ఛార్జ్ టెక్నాలజీ, అంటే 10 minutes ఛార్జ్ చేస్తే 10 hours ప్లే టైం వస్తుందండి. 40 minutes అయితే ఫుల్ ఛార్జ్ పడుతుంది. స్మూత్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్స్ ప్లస్ టైప్ C ఛార్జింగ్ ఇచ్చారు. సింగిల్ ప్రెస్ వాయిస్ అసిస్టెంట్, IPX5 స్ప్లాష్ అండ్ స్వెట్ షీల్డ్ ఇచ్చాడు. లో పవర్ కన్జంప్షన్ చిప్సెట్, లో లేటెన్సీ ఎంటర్టైన్మెంట్, అంటే గేమ్స్ ఆడేటప్పుడు లో లేటెన్సీ మోడ్లో కూడా బాగానే ఉంటుందండి. ఇది అప్ టు 30 hours నాన్ స్టాప్ ఆడియో బ్లిస్ అని అన్నారండి. అంటే 30 గంటల పాటు మనకి ఆడియో వస్తుందండి. డ్యూయల్ పేరింగ్, అంటే 2 మొబైల్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. 10 mm డైనమిక్ డ్రైవర్స్ ఇచ్చారండి. ఇది మెటల్ హౌసింగ్లో ఇది ఇచ్చారని చెప్పేసి అన్నారు. హై గ్రేడ్ సిలికాన్ నెక్ బ్యాండ్ అండి, అంటే నెక్ బ్యాండ్ హై గ్రేడ్ సిలికాన్తో ఇచ్చేసారని చెప్పేసి అన్నారు. మిగిలిన కాన్ఫిగరేషన్స్ అని చూడవచ్చు. ఈ రాకర్స్ 335 వాల్యూమ్ ఒకటి ఇచ్చారు. USB టైప్ ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. మాన్యువల్, సో ఇవన్నీ ఇచ్చారండి. క్యాటలాగ్ ఒకటి ఇచ్చారు. సో వారంటీ కార్డు ఒకటి ఇచ్చారు. ఇక ఓపెన్ చేసి చూద్దామండి. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే ఇది Qualcomm aptX HDకి సపోర్ట్ చేస్తుందని చెప్పాం కదా. సో మన మొబైల్ కూడా ఈ Qualcomm aptX HDకి సపోర్ట్ చేస్తేనే ఆ మ్యూజిక్ ఫీల్ అనేది ఎంత క్వాలిటీ ఉందనేది మనము చూసుకోవచ్చు. అది మీకు అది Qualcomm aptX HDకి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసిన తర్వాత, సో దాంట్లో డీటెయిల్స్లో చూస్తే మీకు అక్కడ ఇది కనెక్ట్ చేసిన తర్వాత aptX HDకి సపోర్ట్ చేస్తుందా లేదంటే SDCకి సపోర్ట్ చేస్తుందా ఏంటనేది మీకు అక్కడ తెలిసిపోయిందండి. సో మన మొబైల్ కూడా ఈ కొడాక్కి సపోర్ట్ అది చేయకపోతే ఏమి చూపిదండి. సో చేసేటట్టయితే మనకి చూపిస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మనకి, అంటే మన ఫోన్ కూడా దానికి సపోర్ట్ చేస్తుందా లేదనేది, ఆడియో కొడాక్ aptX HDకి మనకి సపోర్ట్ చేస్తుందా లేదనేది ఎలా అనేది నేను అది సెపరేట్ టాపిక్ అండి, అది మీకు చెప్తాను. అండ్ ఇయర్ ఫోన్స్ ఇందులో ఏమి ఇచ్చారంటే C టైప్ పోర్ట్ ఒకటి ఇచ్చారండి. తర్వాత 2 pairs సిలికా బడ్స్ ఇచ్చారండి, లార్జ్ అండ్ మీడియం. సో వాళ్ళ క్యాటలాగ్ ఒకటి ఇచ్చారు. సో ఏమేమి వాళ్ళ ప్రోడక్ట్స్కి సంబంధించి క్యాటలాగ్ ఒకటి ఇచ్చారండి. తర్వాత వారంటీ కార్డు ఇచ్చారు. తర్వాత యూజర్ మాన్యువల్ ఇచ్చారండి. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టుకుందాం. ఇది చూద్దాం. సో ఇది పక్కన పెట్టుకుందాం. ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉందండి. హై గ్రేడ్ సిలికా మెటీరియల్తో తయారు చేస్తారు. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగా ఉందండి. చూడటానికి లుక్ అయితే చాలా దీనిగా ఉందండి. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. చూడండి, మీరే చూడవచ్చు. ఇందులో వచ్చేసరికి వాళ్ళ బోట్ బ్రాండింగ్ లోగో ఇచ్చారు. ఇక్కడ ఇండికేటర్ ఒకటి ఇచ్చారు. ఛార్జింగ్ పాయింట్, C టైప్ ఛార్జింగ్ పాయింట్ ఒకటి ఇచ్చారండి. ఇది ఒకటి మంచి విషయం. క్యాప్ ఇచ్చారు, మంచి విషయం చెప్పుకోవచ్చు అండి. నేను OnePlus T ఇయర్ ఫోన్స్ తీసుకున్నా, దానికైతే ఇది లేదండి. డస్ట్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో వాల్యూమ్ ప్లస్ మైనస్ బటన్స్ ఇచ్చారండి. సో ఇక చూసుకుంటే ఈ కేబుల్ అనేది చాలా రెడ్ కలర్ వచ్చిందండి. చూడండి, మ్యాగ్నెటిక్ లాక్తో వస్తున్నాయి. చూడండి, మ్యాగ్నెటిక్ లాక్తో వచ్చాయి. దీనిపైన కూడా వీళ్ళ బోట్ బ్రాండింగ్ ఇచ్చారు. ఈ ఇయర్లో ఉండే ఈ గ్రిప్పర్స్ ఇచ్చారండి. ఇవి కావాలంటే మనం పక్కకి ఇలా పెట్టేసుకోవచ్చు. సో లేదంటే ఇవి రిమూవ్ కూడా ఇలా చేసేయచ్చండి. ఇలా కావాలంటే మనం తీసేసుకోవచ్చు, అవసరం లేదంటే తీసేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ పెట్టవచ్చండి. ఇలా పెట్టుకోవచ్చు. సో మన ఇష్టం అండి. ఇవి జస్ట్ గ్రిప్పింగ్ కోసమే హోల్డింగ్ చేస్తాయండి. ఇవి మీడియం ఇయర్ టిప్స్ వచ్చాయండి. ఇందులో ఇంకొక 2 pairs
ఈ ఇయర్ టిప్స్ ఉన్నాయి. సో ఇందులో 10mm డ్రైవర్స్ ఉన్నాయి, అంత బాగానే ఉందండి క్వాలిటీ. సరే పవర్ ఆన్ చేసి చూద్దాం. పవర్ ఆన్ చేసి చూద్దాం. చూడండి లైట్ లైట్లో కొంచెం. సో ఇదైతే నేను విన్నాండి. నేను ఆల్రెడీ OnePlusకి కూడా నేను ఇప్పుడు సుమారు 20 days అంటే 1 month అవుతుందండి. 20 days అబౌవ్ 1 month అవుతుంది. 1 month అది యూజ్ చేశాను. ఆ 1 month యూజ్ చేసిన తర్వాత ఇది కూడా ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఆల్రెడీ 1 day అబౌవ్ అవుతుందండి. ఈ 1 dayలో నేను ఈ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ చేశాను. సో లౌడ్ కానీ బేస్ కానీ OnePlus T కంటే ఇది బాగానే ఉందండి. ప్లస్ అది 20 hours మనకి బ్యాటరీ బ్యాకప్, అంటే మోస్ట్లీ ఒక 2.5-3 days వస్తుంది. ఇది 30 hours బ్యాటరీ బ్యాకప్ ఇచ్చారండి. కాకపోతే నేను ఇది కంప్లీట్గా నేను ఇంకా అంటే అన్ని రోజులు వాడలేదు, 1 dayనే నేను యూజ్ చేశాను. సో ఓన్లీ మ్యూజిక్ విన్నాను. సో ఒక 1 week అయినా వాడిన తర్వాత దీని ఫుల్ రివ్యూ అనేది అంటే కంపారిజన్ OnePlus T ప్లస్ ఇది బోట్ రాకర్స్ ఈ రెండింటికి ఒకసారి కంపేర్ చేసి దాంట్లో ఏమేమి ఉన్నాయి, దీంట్లో ఏమేమి ఉన్నాయని మొత్తం మీకు చూపిస్తాండి. సో ఫైనల్గా ఒకటే చెప్పొచ్చేది ఏంటంటే మనకి అండర్ 2000లో aptX హెచ్డి ప్రొడక్ట్ సపోర్ట్ చేసే ఇయర్ ఫోన్స్ అని చెప్పొచ్చు అండి. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, బేస్ గీస్ అన్నీ బాగానే ఉన్నాయండి. సో ఇందులో 10mm డ్రైవర్స్ ఉన్నాయి, మెటల్ బాడీ అంతా బాగానే ఉందండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ కంపారిజన్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.